అందరికీ నమస్కారం. నేను మీ శేషగిరి శ్రీ అస్ట్రోలజర్ అండ్ వాస్తు సిద్ధాంతి ఫ్రమ్ సికింద్రాబాద్. నేను ఈరోజు మీ ముందుకి వృషభ రాశి నవంబర్ మాస ఫలాలు చెప్పబోతున్నాను. అంతకంటే ముందుగా నా ఛానల్ని సృష్టి అస్ట్రో ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ యొక్క వ్యక్తిగత జాతకానికై నన్ను ఫోన్లో కానివ్వండి, నేరుగా కానివ్వండి అపాయింట్మెంట్ తీసుకొని తగిన ఫీజు చెల్లించి సంప్రదించవచ్చు. ఇక విషయానికి వస్తే ఈ వృషభ రాశి వారికి ఈ మాసం కొంత శనీశ్వరుడు ఒక అనుగ్రహం ఎక్కువగా ఉంది. అలాగే గురుబలం తక్కువగా ఉండడం వల్ల ఆర్థికంగా కొంత ఇబ్బంది పడతారు. ఎన్నో ప్రణాళికలు వేస్తారు, కానీ అవి ఆచరణలోకి రావు. చేసే ప్రయత్నాలలో ఒక 50% మాత్రమే విజయాలు సాధిస్తాయి. మిగతావి కొన్ని మిమ్మల్ని నిరాశపరుస్తాయి. స్థానచలనం ఉంటుంది. చేస్తున్న ఉద్యోగాలలో మార్పులు, స్థానచలనాలు ఉంటాయి. అలాగే వస్తుంది అనుకున్న ఫలితం దగ్గర దాకా వచ్చి మిమ్మల్ని కొంత నిరాశపరుస్తుంది. కొందరు మిమ్మల్ని తప్పుదోవ పట్టించి ఆర్థికంగా మోసం చేసే ప్రయత్నాలు కూడా చేస్తుంటారు. తగిన జాగ్రత్తలు వహించండి. ఇక వివాహాది ప్రయత్నాలకి వీరికి ఈ మాసం ప్రథమ భాగం కంటే ద్వితీయార్థంలోనే ఎక్కువగా అవకాశాలు బాగున్నాయి, విజయ అవకాశాలు. అలాగే పోటీ రంగంలో అది ఇంటర్వ్యూ కావచ్చు, లేదా క్రీడా రంగంలో ఉన్నవారు కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఈ రాశిలో రాజకీయ రంగం వారు కూడా కావచ్చు. విజయ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా రాజకీయ రంగం వారికి, ఈ రాశిలో ఉన్నవారికి విజయ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక వీరికి విదేశీయానం అనుకూలంగా ఉంటుంది. వ్యాపారస్తులకి అంత మంచి సమయం కాదు, కొంతవరకు ఆగాల్సింది. ఎందుకంటే వీరికి గురుబలం లేదు, శుక్రబలం లేదు. ఏ రాశి కూడా అంత బలంగా లేకపోవడం వల్ల వీరికి కొత్త వ్యాపారాలు, కొత్త వెంచర్లు, స్పెక్యులేషన్ల జోలికి వెళ్ళొద్దని చెప్పొచ్చు. రియల్ ఎస్టేట్ రంగం వారికి కూడా సామాన్యంగా ఉంటుంది. మీరు వివాహానికి ప్రయత్నం చేస్తున్న వారైతే వారికి కూడా పెద్దగా అనుకూలత లేదు ఈ మాసం. ఎందుకంటే గురుబలం లేదు. గురుబలం వీరికి మళ్ళీ ఈ మాసం ద్వితీయార్థంలో అంటే 16 తర్వాత వస్తుంది. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.